పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2, 1971 బాపట్లలో జన్మించారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్ చూసేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. నంబర్ 1, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఈ మూవీ 1996లో రిలీజ్ అయింది. యావరేజ్. నంబర్ 2, గోకులంలో సీత. ఈ మూవీ 1997లో రిలీజ్ అయింది. హిట్. ఆస్కర్ లాంటి రోగ్స్ని ఎప్పుడు నమ్మకు. నిన్ను నిజంగా అభిమానించే వాళ్ళని నమ్ము. నన్ను అభిమానించే వాళ్ళ ఎవరండి? ఎవరంటే, ప్రేమిస్తే నీకు జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తిని ప్రేమించు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? నంబర్ 3, సుస్వాగతం. ఈ మూవీ 1998లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్. ఇంకొకసారి చెప్పు. ఐ లవ్ యు. మరొకసారి చెప్పు. ఐ లవ్ యు. ఈ ఒకే ఒక్క మాట కోసం ఎన్నాళ్ళు బ్రతికాను. అవసరమైతే చావాలనుకున్నాను. ఈ ఒకే ఒక్క మాట కోసం నీ తోడే నా నీడగా, నీ ఊపిరి నా శ్వాసగా మిగలాలనుకున్నాను. కానీ ఈ ఒకే ఒక్క మాట కోసం ఈరోజు సర్వస్వాన్ని కోల్పోయి అనాథగా మిగిలిపోయాను. నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో, బెజవాడ బెంచ్ సెంటర్లో, హైదరాబాద్ హ్యాబిట్స్లో, గుంటూరు జినా టవర్ సెంటర్లో, ఒకటేమిటి ఆంధ్రదేశంలోని ప్రతి ఊర్లోని ప్రతి సెంటర్లోనూ స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు. వాళ్ళ గుండె పొరలో నిండి ఉన్న ప్రేమని ఏ ఆడపిల్ల అర్థం చేసుకోవడం లేదు. నంబర్ 4, తొలి ప్రేమ. ఈ మూవీ 1998లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మా కుర్రాళ్ళెవరు ఇంతవరకు ఈ అమ్మాయిని చూసినా ఇంత హుషారు ఆడలేదు. ఇంతకు మీరు సెలెక్ట్ చేసుకోబోయే అబ్బాయి ఎవరు? నంబర్ 5, తమ్ముడు. ఈ మూవీ 1999లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్. సుశీల, సుశీ. అరే శివ, నీ ప్లాంటర్ రా. 100కి 19 మార్కులు. సుశీ వయసు 19, మార్కులు 19. ఏమ్మా, ఎప్పుడు నీకు 20 మార్కులు వస్తాయే? ఈసారి ఏంటమ్మా 1 మార్కు తగ్గింది? కరెక్ట్ గా ఎగ్జామ్ రోజున మా అమ్మ బట్టలు ఉతికి వెళ్ళమంది మాస్టారు. ఏ మీ నాన్న ఊళ్ళో లేడా? లేరు, క్యాంపుకి వెళ్ళారు. అలా చెప్పు మరి. ఇదిగో బట్టలు సూపర్ టైమింగ్ అండి. నంబర్ 6, బద్రి. ఈ మూవీ 2000లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? తెలీదు కాబట్టి లోపల దాకా వచ్చావు, లేదంటే గేట్ బయట తనుండేవాడిని. ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. నంబర్ 7, ఖుషి. ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. ఇండస్ట్రీ హిట్. హలో, విల్ స్టాప్ ఇట్? ఏం నోటిఫికేషన్ తిరుగుతున్నా మీరు? అవును, నా నోరు నా ఇష్టం, నేనేమైనా మాట్లాడతాను. కానీ వినేది మా చెవులండి. మీ తిట్లు నా హార్ట్ హర్ట్ అవుతుంది. అవును, పెద్ద గొప్ప హార్ట్. 2 రోజుల ముందు చూసి మాట్లాడిన అమ్మాయికి ఐ లవ్ యూ లెటర్ రాసే చీప్ అయిన హార్ట్. హలో మధు, ఈ లెటర్ నేను మీకు రాసింది కాదు, మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్కి రాసింది. సెమిస్టర్ హాలిడే, స్ట్రిక్ట్ అయిన నాన్న, కలవడం కుదరట్లేదు, ఫోన్ చేస్తే కట్ చేయడం. అడిగాడు నా ఫ్రెండ్, నేరా హెల్ప్ చేస్తావా అని. సరే ఫ్రెండ్ కాబట్టి ఇంకెవరికి హెల్ప్ చేస్తాం అనుకున్నాను. సరే ఇంటికి వచ్చి చూస్తే వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్ ఎలాగైనా బ్రైట్ చేసి లోపల పంపేదో లెటర్ స్మగుల్ చేద్దాం అనుకున్నాను. ఇందులో మనకు తెలిసిన అమ్మాయి, గుళ్ళో కలిసిన అమ్మాయి కదా, అమ్మాయిని అడిగితే మన పని ఈజీ అయిపోతుంది అనుకున్నాను. కానీ తిరిగి వచ్చిరా మీకు లెటర్ చూపించేసరికి మీరు తిట్టకుండా తిడుతున్నారే. ఏమన్నారు? నా మొహం స్టూపిడ్ లా ఉందా? నా మొహం అమ్మాయిని ఏడిపించే వాళ్ళ ఉందా? How do I look like? I'm sorry. Do I look like roadside Romeo? No, you don't. Don't say sorry. Don't keep telling me. You really did hurt me. I'm sorry. Please. I'm sorry. నంబర్ 8, జానీ. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఫ్లాప్. నంబర్ 9, గుడుంబ శంకర్. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. యావరేజ్. అవును, ఎక్కడికి వెళ్ళాలి? జీవితంలో పెద్ద కోరికని ఆ దేవుడు తీర్చేశాడు.
కానీ ఆ మిగిలిన చిన్న చిన్న కోరికల్ని నువ్వే తీర్చాలి. చిన్ని చిన్ని కోరికల ఏంటి నెంబర్ 10 బాలు. ఈ మూవీ 2005 లో రిలీజ్ అయింది. యావరేజ్. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు.